మంచిది. అందరూ బాగున్నారు కదా? ఈ సమయంలో మనము వాక్య భాగాన్ని చదువుకుందాము. నేటి ధ్యానాంశంలో నుండి యెషయా గ్రంథము 38వ అధ్యాయమును మనం చదువుకున్నాం కదా. అక్కడ ఒక రాజు కనిపిస్తాడు. ఆ రాజు దేవుడు అతన్ని బాగు చేసిన తర్వాత రచించినది కూడా మనము చూస్తున్నాము. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 1వ వచనం చదవండి ఒకసారి. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడనైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా. చాలండి. ప్రవక్త ఆమోజు కుమారుడైన యెషయా వచ్చి రాజు దగ్గరికి వచ్చి, నీ ఇల్లు చక్కపెట్టుకో, నువ్వు ఎన్నాళ్ళు బ్రతకవు అన్నప్పుడు ఆయన ఏమన్నా నేను ఇంక చనిపోతాను కదా అని ఇష్టం వచ్చినట్టుగా జీవించాడా? తిని తాగి సుఖించాడా? లేదు. ఆ భాగం అంతా మనం చదివితే చాలా కొన్ని విషయాలు మనము నేర్చుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ యొక్క అధ్యాయము ద్వారా నేను ఇచ్చే అంశం ఏంటంటే, దేవుని ప్రణాళికనే మార్చివేసిన ప్రార్థన. దేవుని ప్రణాళికనే మార్చివేసిన ప్రార్థన. ఆత్మీయ జీవితంలో పైకి వర్ధిల్లాలన్నా, ఎదగాలన్నా, వర్ధిల్లాలన్నా, అభివృద్ధి చెందాలన్నా ప్రార్థన అనేది చాలా అవసరము. ప్రార్థన జీవితాన్ని మార్చగలిగేది ప్రార్థనే. ప్రార్థన సాతాని శక్తులను ఎదిరించేది. ప్రార్థన పాపిని రక్షించేది. ప్రార్థన ఆరోగ్యాన్ని దయచేసేది. ప్రార్థన దేవుడిని యొక్క సమస్యలన్నీ పరిష్కరించేది ప్రార్థనే. ప్రార్థనే పరలోకాన్ని చేర్చేది. ప్రార్థన అంటే ఏంటండి అని అంటారు. ప్రార్థన అంటే మన మోకాళ్ళను నేలకు తాకితే మన ఆత్మీయ జీవితాన్ని, ఆకాశాన్ని తాకుతాయి అని అంటారు. ఎప్పుడైతే మనం మోకరించి దేవుని వైపు చేతులెత్తి ప్రార్థిస్తామో, చాలామంది ప్రార్థన చేసేటప్పుడు మోకరిస్తారు కానీ చేతులు పైకి ఎత్తితో అంటే ఏంటి? నా చేతుల్లో అయితే ఏదీ లేదు, నీ చేతుల్లో సమస్తము సమకూడి ఉన్నవి, సమస్తమును ఉన్నవి. నేను ఉట్టి చేతులతో నీ యొద్దకు వచ్చి ఉన్నాను, నా చేతులతో నింపు ప్రభువా, నీ చేతులతో నన్ను పట్టుకో అన్నప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. ప్రార్థన అంటే విన్నమించుకోవటం. ఒక అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక గోడు ఎలా విన్నమించుకుంటామో, దేవాది దేవుని దగ్గరికి వచ్చినప్పుడు విన్నపములు చేయటం. ప్రార్థన అంటే వేడుకోవటం. ఏదో పై పెదాల వల్ల మాట్లాడే మాటలు కాదు. చాలామంది హృదయంలోంచి వచ్చే మాటలు కాదు, కానీ పై మాటలు. నా చుట్టూ ఉన్న ప్రజలు నేను చక్కగా ప్రార్థిస్తున్నానా, చక్కగా గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతుంటే అది కేవలం ప్రార్థనే అనుకుంటారు. కానీ హృదయంలో నుంచి వచ్చే ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ప్రార్థన అంటే దేవుని ముఖమును వెతకటం. దేవునికి ప్రార్థన చేయవాడు. చాలామంది ప్రార్థన చేస్తారు, మరి ఎందుకండి వాళ్ళకి బలహీనతలు వస్తాయంటే, శారీరకంగా తినే తిండిని బట్టి, పీల్చే గాలిని బట్టి కొన్ని సమస్యలు ఆరోగ్యపరంగా వాతావరణాన్ని కలుషితం బట్టి వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు వారికి భక్తి లేదనా? అయితే ఆత్మీయతలో యుద్ధ వీరుడుగా ఉన్నాడు, యుద్ధ యూరులాగా ఉన్నారు ప్రార్థనా శక్తి కలిగిన వారు. హల్లెలూయా. ప్రార్థన ప్రతి సమస్యకు పరిష్కారం ఏంటంటే ప్రార్థనే. ప్రార్థనలో నువ్వు ఓడిపోతే అన్నిట్లోనూ ఓడిపోతావు. ప్రతి పనిలోనూ విజయము చూడాలంటే ప్రార్థనతోనే ప్రతి పనిని ప్రారంభించు. అన్ని విషయాల్లో నీవు ఆశీర్వదించబడాలంటే దేవునికి నీవు మోకాలతో అనుభవం అనేది ఉండాలి. మనుషుల మీద ఆధారపడక, మనుషుల నమ్మక, దేవుని మీద, జీవము గల దేవుని మీద ఆధారపడటం అలవాటు చేసుకోవాలి. ఎప్పుడైతే దేవుని మీద నువ్వు ఆధారపడతావో అన్ని విషయంలో నువ్వు వర్ధిల్లుతావు, దీవించబడతావు, ఆశీర్వాదకరంగా అనేకులకు ఉంటావు.
ప్రార్థనా శక్తి చాలా ఎంతో బలమైనది, ఆ యొక్క ఉన్నతమైనది అంటున్నాడు. ప్రార్థన శక్తి కలిగి ఉండాలి నీవు నేను. ప్రార్థన ఆత్మకు ఆహారం, ఎంతగానో శక్తినిస్తుంది. అలాగే ప్రార్థన, శక్తివంతమైన ప్రార్థన మనము కలిగి ఉండాలి. ఈ ప్రార్థన అనేది మనము దేవునికి కలిపే బంధము ఇది. అందుకే ప్రార్థనతో దేవుని సహవాసములో మనం ఉండాలి. ఎంతమంది మనం పై మాటలు చెప్పినా దేవుని దగ్గరికి వెళ్ళకుండా ఆయన గురించి నువ్వేమీ చెప్పలేవు. నీవు ఆయన గురించి చెప్పాలంటే మోషే ప్రార్థన చేసేటప్పుడు, అయ్యా ఈ ప్రజలకంతా నేను ఎలా చెప్పాలి, ఈ ప్రజల విషయంలో నేను వెళ్ళేటప్పుడు నేనేం చెప్పను అని ప్రార్థించాడు. అప్పుడు ఏమన్నాడో చెప్పనా, దేవుడు ఆయన అంటున్నాడు, నేను ఉన్నవాడునని చెప్పు వెళ్ళి. దేవునితో వ్యక్తిగతంగా సహవాసం లేకపోతే ఏమీ చేయలేము. అందుకే వ్యక్తిగత సంబంధము కలిగి ఉండాలి. ఇక్కడ అధ్యాయములో మనం చూసుకున్నట్లయితే అక్కడ హిజ్కియా గురించి మనము నేర్చుకుంటున్నాము, హిజ్కియా గురించి తెలుసుకుంటున్నాము. హిజ్కియా యూదా రాజ్యానికి 13వ రాజుగా ఉన్నాడు. ఆయన 25వ సంవత్సరము ఏటన రాజు అయ్యాడు. 29 సంవత్సరాలు పాలించాడు, రాజ్యాన్ని పరిపాలన చేశాడు. అతని తండ్రి ఆహాజు దేవుని ఆజ్ఞలను దేవుని యొక్క నామాన్ని తృణీకరించాడు, వ్యతిరేకపరిచాడు, కించపరిచాడు. తనతో పాటు వారందరూ కూడా ఆనాటి అంత చెడ్డవారిగా ఉన్నారు, దేవునికి వ్యతిరేకంగా ఉన్నాడు. దేవుని యొక్క పనిని అంతా కూడా మరి పాడు చేసేవాడుగా తన తండ్రి ఉన్నాడు. కానీ హిజ్కియా అయితే తన పితరుడైన దావీదును పోలి నడుచుకున్నాడు. ఆ రాజు దావీదు రాజు తర్వాత అంత సాటి అయిన రాజు ఎవరైనా ఉన్నారంటే హిజ్కియా రాజు. ఆ రాజు విషయంలో చూస్తే అషూరియైన రాజు దేవుని నామాన్ని మరి కించపరిచినప్పుడు, యూదులను మనోధైర్యాన్ని కృంగతీసినప్పుడు, మాట్లాడుతున్నప్పుడు హిజ్కియా వినయముతో విశ్వాసముతో ప్రార్థన చేశాడు. వినయము విధేయత ఉంటే దేవుడు ఖచ్చితంగా నీ యొక్క ప్రార్థన, నా ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు. హిజ్కియా విషయంలో చూస్తే హిజ్కియా మోషే ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకునేవాడుగా మనం చూస్తున్నాము. అయితే ఇక్కడ యెహోవా మందిరాన్ని బాగు చేశాడు. యెహోవా ఆయన రాజు అయిన తర్వాత మొదటి సంవత్సరంలోనే మొదటి నెలలోనే దేవుని పనిని అనగా మందిరము ముయ్యబడిన మందిరము తెరిచి తలుపులు తెరిచి మందిరాన్ని బాగు చేసి లేవీలు యాజకులను పిలిపించి మరి అక్కడ ఉన్న ప్రతి విషయంలో కూడా ఎంతగానో పనులు చేసి ఉన్నాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఏమని అంటున్నాడంటే యెషయా ప్రవక్త ఆ యొక్క యెషయా ప్రవచించిన ప్రవచనాలు ఎంతో ఆశ్చర్యమైనవి. యెషయా ప్రవచనాలు మరి ఇక్కడ యెషయా ప్రవచనం ద్వారానే నెరవేర్చబడినది. యెషయా వచ్చి ప్రవచిస్తున్నాడు, నువ్వు ఎన్నాళ్ళు బ్రతకవు, నువ్వు ఇల్లు చక్క పెట్టుకో. అంటే ఏంటి ఇల్లు చక్క పెట్టుకోమంటే నువ్వు ఏమేమి చేయాలనుకున్నావు చేసేసే అని ముందుగానే చెప్తున్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే మౌనంగా ఉండలేదు. కానీ 2వ వచనం, అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని యెహోవా అని అంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. గోడ తట్టు తిప్పుకొని దేవుని సన్నిధిలో ఉన్న ప్రియ జనాంగమా, మనం ఎంతగా ప్రార్థిస్తున్నాము, ఏమేమి అంశాలు ఉంటున్నాము మన ప్రార్థనలో, ఎవరి నిమిత్తం ప్రార్థిస్తున్నాము, ఇవన్నీ మనము పరిశోధన చేసుకుంటే మరి ప్రార్థన అనేది కూడా చాలామంది ఏం చేస్తారంటే కుటుంబం గురించి, తప్పు అనేది నేను అంటలేదు, కానీ కుటుంబాల గురించి చేసుకోవచ్చు, అనేక అవసరతల గురించి చేసుకోవచ్చు. చాలామంది అంటారు ఎక్కువగా వాడుకగా భాష, ఇంకా సహాయం ఏదన్నా ప్రత్యేకంగా ఏమైనా ఉంటాయంటే నా గురించి మీరు ప్రార్థన చేయరా, ప్రార్థన రిక్వెస్ట్, ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతూ ఉంటారు. కానీ ప్రార్థన వాళ్ళు చేస్తే సరిపోదు, కానీ ఎవరికైతే ఏ బాధ వచ్చిందో వాళ్ళు కూడా చేయాలి. ఎవరికైతే ఆకలి వేసిందో వాళ్ళు తింటేనే కదా కడుపు నిండేది. అయితే ఇక్కడ ప్రార్థన అనేది
చేసేటప్పుడు ఖచ్చితంగా దేవుణ్ణి మనం ఎలాగో అనేది వ్యక్తిగతంగా ప్రార్థనలో కొన్ని విషయాలు అడుగుతుంటాం. వచ్చిన కష్టాలు బట్టి మనం అడుగుతుంటాం, నేను మంచిదాన్నే కదయ్యా, మంచివాడిని కదయ్యా, నాకు ఎందుకుయా ఇట్లా వస్తున్నాయి అని అనగలం. ఎప్పుడు అనగలం? ఆ దేవుని యొక్క ప్రార్థన మనం చేసినప్పుడు దేవుని మన వ్యక్తిగతంగా జీవించే జీవితాన్ని బట్టి మనం దేవుణ్ణి అడగలం. అందుకే ప్రార్థన అంతే ఎంత శక్తివంతమైందంటే దేవుని ప్రణాళిక సైతము మార్చగలిగినది. హిజ్కియా మరణశాసనము సిద్ధపరిచినప్పుడు అయితే హిజ్కియా ప్రార్థన దేవుడు తీసుకున్న నిర్ణయాన్ని ఏం చేశాడంటే సైతం మార్చగలిగింది. అది మరణశాస్త్రము అయినది. తర్వాత అదేమైంది? ప్రార్థన చేయగా జీవశాస్త్రముగా మార్చబడినది. హల్లెలూయా. ఎలాంటి నీ జీవితంలో శ్రమలు, కష్టాలు, శోధనలు వచ్చినప్పుడు ప్రార్థనే ఎలాంటిదండి? ప్రాకారము. ప్రభువా నేను ఉండలేనయ్యా ప్రార్థించకుండా. చూసారు ఎంత గొప్పగా భక్తుడు రచించినాడు ప్రతి పాట, ఒక మాటలు. ఆ యొక్క ప్రార్థనతోనే సాధ్యము ఏది కూడా. అందుకే ఆయన అంటున్నాడు మరణశాస్త్రము జీవశాస్త్రముగా మార్చబడినది. ఎందుకు ఇంతగా దేవుడి యొక్క హిజ్కియా ప్రార్థన దేవుని ఉద్దేశాన్ని మార్చగల కారణాలు ఏమిటి? దేవుడి యొక్క ఉద్దేశాన్ని మార్చగల కారణాలు ఏమై ఉన్నవి? దేవుడి యొక్క మనసు మార్చగల కారణాలు ఏమై ఉన్నాయి? మనకున్న శ్రమలు వస్తుంటాయి, అపాయాలు వస్తుంటాయి, వచ్చి తాకి వెళ్తూ ఉంటాయి. అయితే మనము నిరాశ చెందకూడదు. ఈయన ఏం చేశారంటే మొట్టమొదటిగా చూసినట్లయితే యెషయా గ్రంథము 38 కదా, 3వ వచనం చూడండి ఒకసారి. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించితినో. చాలండి. అలాగే సామెతల గ్రంథము 10వ అధ్యాయము 29వ వచనము. యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గము, పాపము చేయువారికి అది నాశనకరము. చాలండి. ప్రతి పరిస్థితి యందు దేవునికి నమ్మకంగా జీవించేవాడు, యథార్థ హృదయముడు, నీ యొక్క సన్నిధిలో, నీ పనులో, నీ యొక్క విషయములో ప్రభువా నేను ఎలాగూ యథార్థముగా నడుచుకున్నాను అని హిజ్కియా మాట్లాడుతున్నాడు. దేవుడిని అడుగుతున్నాడు. గోడ తట్టు తన ముఖము తిప్పి దేవుణ్ణి అడుగుతున్నాడు. యథార్థత అంటే ఏంటి? నీవు నీ ఇంట్లో ఎలా ఉంటావో, నీ యొక్క సంఘములో నువ్వు ఎలా మంచిగా ఉంటావో, బయటికి అమ్మా నాన్నల దగ్గర ఎలా ఉంటావో, మరి అన్నదమ్ముల దగ్గర ఎలా ఉంటావో, బయటికి పీడం వచ్చేయంగానే కొంచెం మాటలు జారుతూ ఉంటాయి, ప్రవర్తన కూడా మారిపోతూ ఉంటుంది. అయితే నీవు ఎలా ఉంటావో దాన్ని బట్టే, నీ ప్రవర్తన బట్టే అక్కడ జరిగే యథార్థత అనేది అంటున్నాడు. నువ్వు ఎక్కడ ఇంటిలో ఉన్నా, బయట ఉన్నా, ఎక్కడ ఉన్నా నీ యథార్థత నీవు కాపాడుకోవాలి. అందుకే ఆ యథార్థత అనేది ఎలా ఉంటుందండి? ఆశ్రయ దుర్గముగా ఉంటుంది. ఎప్పుడైతే యథార్థముగా ఉంటామో దేవుణ్ణి మనము ఆశ్రయిస్తాము. యెషయా గ్రంథము, అలాగే కీర్తన గ్రంథము 84వ కీర్తన 7వ చరణము. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు, వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. చాలండి, దేవుని సన్నిధిలో కనబడును. ఎప్పుడైతే మనం బలహీనమవుతామో, ఎప్పుడైతే శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, మరి కష్టాలు వచ్చినప్పుడు, బలహీనమైనప్పుడు కృంగిపోతూ ఉంటాము, అసలు ప్రార్థన చేయలేము, దేవుళ్ళో ఆ నమ్మకాన్ని, మొదటి ఉన్న నమ్మకాన్ని ఉంచలేము, మొదటి ప్రేమలో చల్లారిపోతుంటాము, కృంగిపోతుంటాము. అయితే దేవుని సన్నిధిలో మనం బలాభివృద్ధి చెందాలంటే మనమే ఏం చేసుకోవాలి? వృద్ధి చేసుకోవాలి, బలపరుచుకోవాలి. దేవుని వాక్యాన్ని బలపరిచేది, ధైర్యం ఇచ్చేది. అందుకే యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం ఒకసారి చదవండి. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తెదరు, సొమ్మసిల్లక నడిచిపోదురు. అలయక పరిగెత్తెదరు, సొమ్మసిల్లక పైకి ఎగురుదురు. పక్షిరాజు దేవుని పక్షిరాజుతో పోల్చి ఉన్నారు. దేవుని కార్యాల కొరకు నువ్వు ఎదురు చూడు. ప్రార్థన చేసావు, ఆ ప్రార్థనకి ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తున్నాడు.
కొన్ని విషయాల్లో తొందరగా దేవుడు కార్యం చేస్తాడు, కొన్ని విషయాల్లో ఆలస్యం ఇస్తాడు, కొన్ని విషయాల్లో అసలు రిప్లై అనే ఉండదు, అంటే జవాబు అనేదే ఉండదు. దాన్ని బట్టి నీవు సమస్యలు పోవద్దు. దేవుడు ఇక్కడ హిజ్కియా ప్రార్థిస్తున్నాడు, యథార్థ హృదయంతో ప్రార్థిస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ యొక్క మాట అంటున్నాడు, నీ సన్నిధిలో నేను ఎలాగో యథార్థంగా నడుచుకున్నానయ్యా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. మనం చేసే ప్రార్థనలో ఇది ఉన్నదా? యథార్థంగా నీ సన్నిధికి వచ్చి ఉన్నాను, యథార్థంగా నీ పని నేను చేస్తున్నాను, యథార్థంగా నీ సన్నిధిలో నేను ఎట్లా నడుచుకున్నాను అనే ప్రార్థన హిజ్కియా చేసినట్లుగా నూతన బలాన్ని దేవుడు ఇస్తానంటున్నాడు. మరి సొమ్మసిల్లక దేవుడు బలాన్ని ఇస్తానంటున్నాడు. అలాంటి ప్రవర్తన కలిగి యథార్థమైన ప్రవర్తన. రెండవదిగా చూద్దాము, కీర్తనల గ్రంథము 33:4 యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేనుదంతయు నమ్మకమైనది. చాలండి. హిజ్కియా సత్యమును అనుసరించి నడుచుకున్నవాడు. దేవుని వాక్యము, ఆ వాక్యమే మరి దేవుని వాక్యము నమ్మదగినది. నువ్వు ప్రార్థిస్తున్నావు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రతి మాట నీలో మరి హృదయములో మరి నేరుగా లోతుగా నేను తాకుతున్నది. పరిశుద్ధాత్మ స్వరము నీకు నీ హృదయాన్ని తాకుతున్నప్పుడు నువ్వు లెక్క చేయకుండా దేవుని వాక్యాన్ని ఈ విషయంలో అనుసరించకుండా దేవుడు వాక్యాన్ని ప్రకారము మనం నడిచినట్లయితే ఆ ఒక నీతివంతమైనది, న్యాయబద్ధమైనది చర్యలన్నీ చేయటమే కాకుండా నీతి న్యాయములను ప్రేమించే విషయంలో దేవుడు పట్ల మనుషుల పట్ల చేసే పనే సత్యమైనది. నీ సత్యాన్ని నేను ఎలా నడుచుకున్నాను? దేవుని వాక్యం ఏం చెప్తున్నది? న్యాయమును అనుసరించచ్చు. యోహాను సువార్త 17:17 సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. నీ వాక్యమే సత్యము. దేవుని వాక్యము అసత్యము కాదు, వాస్తవము. దేవుడు చెప్తున్నాడు, అనాథుల్ని, దిక్కులేని వారిని మరి అనేక విధాలుగా నువ్వు ప్రేమించాలి, చెరతీయాలి. ఆ సత్యాన్ని నువ్వు అనుసరిస్తున్నావా? నీ శత్రువుల విషయంలో ఎన్ని తరాలైనా నేను మాట్లాడను, గొడవలు ఇంకా ఇంకా పెంచుకుంటున్నావా? దేవుడు ఏం చెప్తున్నాడు? కోపం మానుడి. కోపంలో వచ్చి పాపము, దానివల్ల పాపం వస్తుంది. నీ కోపం ఎంతవరకు ఉండాలి? సూర్యాస్తం వరకు ఉండాలి. ఆ కోపము పెంచుకుంటున్నారు. అది దేవుడు వద్దంటుంటే ఆ కోపాన్ని పెంచుకుంటున్నారు. నిజంగా న్యాయబద్ధంగా కోపగించాలంటే దేవుడు మన పట్ల దీర్ఘశాంతుడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఆయన ప్రేమ స్వరూపి కాబట్టి ఆ ప్రేమ మనం చేసే పనులు బట్టి ఎన్నిసార్లు ఆయన కోపగించాలి? అలాంటిని అనుసరించినప్పుడు ఎంత హృదయాన్ని కృంగతీసినా, ఆ మాటల బట్టి మనం బలహీనపరిచినా దేవుని వాక్యం ఏం చెప్తుంది? క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుదురు. నీ చుట్టూ ఉన్న విషయాల్లో నిన్ను బలహీనపరిచినా నీవు నిజంగా దేవుని వాక్యాన్ని అంగీకరిస్తున్నప్పుడు, అనుసరిస్తున్నప్పుడు, వాక్యానుసారంగా సత్యములో ఆ సత్య సువార్తను ప్రకటిస్తున్నప్పుడు, మరి ఆ సత్యాన్ని బట్టి నువ్వు అన్వేషిస్తున్నప్పుడు, ప్రకటిస్తున్నప్పుడు ఆ సత్యాన్ని పట్ల నువ్వు జీవించాలి. దేవుని వాక్యము ఎంతో విలువైనది, ఎంతో బలమైనది, శాశ్వతమైనది. ఆ వాక్యాన్ని నేను కలిగి ఉన్నాము, దైవ వాక్యాన్ని. అందుకే ఆ వాక్యము చదవగా, కీర్తనలో 1 కీర్తన అంటాడు కదా, 2వ చరణం ఒకసారి చదవండి. యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు, పగలు రాత్రి ఎప్పుడు గుర్తుకొస్తే అప్పుడు వాక్యాన్ని చదవటం, ధ్యానిస్తాం కదండి. అది ధ్యానించినప్పుడు చాలా విషయాలు మనకి తెలుస్తూ ఉంటాయి పరిశుద్ధ గ్రంథం నుండి. దాన్ని ఆనందకరంగా ఉంటుంది మన జీవితానికి. దేవుని వాక్కు మనకి ఆనందాన్ని ఇచ్చేది, మన విచారాన్ని కొట్టివేసేది, మన బాధలన్నీ తీసివేసేది. మనుషుల మాటల్లో బడాయి మాటలు ఉంటాయి, బ్రతికించే మాటలు. కొంతమంది బ్రతకటకు అనేక మాట్లాడుతూ ఉంటారు, అసలు ఎదుటివారిని మాట్లాడినవరు. కానీ దైవ వాక్యము ఎంతగానో ఆనందకరమైన వాక్యముగా ఉంటుంది. ఆయన చెప్తున్నాడు, మనుషులు ఎలాంటి వారు? దేవుని వాక్యము ఫలానా వాళ్ళు చెప్తేనే దైవ వాక్యం అంటారా? ఏమండి, నేను ఎవరిని తప్పు పడతలేదు. ఇంత చిన్న పిల్లవాడు దేవుని పక్షాన నిలబడి
ఆయన చెప్పమన్న వాక్యం చెప్పినప్పుడు ఆ మనిషిని, ఆ పర్సన్ కాదు నువ్వు చూసేది, వాళ్ళల్లో వచ్చే దైవ వాక్యాన్ని నువ్వు తీసుకోవాలి. దేవుడు నీకు ఏదైతే చెప్తున్నాడో, నిన్ను ఎలా రీతిగా బలపరుస్తున్నాడో, పరిశుద్ధాత్మ దేవుడు నీ వెన్ను తడుతున్నాడో, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నువ్వు భయపడద్దని నీకు అభయమిస్తున్నాడు. నీకు బలహీనత వచ్చిందని కృంగిపోవద్దు, నీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తానంటున్నాడు. అయితే నీ వాక్యని, సత్యాన్ని మరి అనుసరించి నడుచుకున్నానంటున్నాడు హిజ్కియా. ఆయన గోడ తట్టు తిప్పి యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని ఎట్లా నడుచుకుంటునో, సత్యముతో ఆయన సన్నిధిని ఎలా నడుచుకుంటునో, సత్యమే, నిజమే, నిజమైన వాక్యాన్ని, దైవవాక్యాన్ని కలిగి ఉన్నాం. దేవుడు నిజమే నీతో మాట్లాడుతున్నాడు. నీ స్థితి మార్చువాడు, నీ పరిస్థితులన్నీ మార్చే దేవుడు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఎటువంటి సమస్య వచ్చినా నీకు తోడై ఉన్నాను, భయపడొద్దని అంటున్నాడు. నింద వచ్చిందంటే దానికన్నా ముందుగా నన్ను నిందిస్తారని దైవవాక్యం సెలవిస్తున్నది. అయితే దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ఆ స్వరాన్ని, నీ హృదయాన్ని తాకినప్పుడు దాన్ని ఎప్పుడైతే నువ్వు స్వీకరిస్తావో, ఆ వాక్యానుసారమైన జీవితాన్ని సరిచేసుకొని పాపమును ఒప్పుకొని దేవుని తట్టు తిరుగుతావో, ఆ వాక్యానికి లోబడి నువ్వు దేవుని వైపు తిరుగుతావో, దేవుడిని గౌరవపరిచినట్టే ఆ సత్యవాక్యాన్ని, దేవుని వాక్యం అర్థం చేసుకుంటూ ముందుకు కొనసాగిపోవాలి. రెండోదిగా హిజ్కియా సత్యములను అనుసరించినవాడు. సత్యాన్ని అనుసరించాడు. ఆ వాక్యాన్ని అనుసరిస్తే, ఆ వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తే ఏమవుతుంది? దివారాత్రులను దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. దేవుని ధరించినవాడు, దేవుని దీవెనలు పొందుకున్నవాడు, ఆనందాన్ని దేవుడిస్తానంటున్నాడు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7-8 వచనాల్లో మనం చదివితే అక్కడ ఒక మాట ఉంటుంది. దేవుని నమ్ముకునేవారు, దేవుని మీద ఆధారపడిన వారు, దేవుని వైపు చూసిన వారు ఎలాంటి సమస్య వాళ్ళు ఎలా ఉంటారంటే ఒక్కసారి చదవండి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7-8 వచనాలు. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల ఓరను, దాని వేలు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగానే ఉండును. వర్షము లేని సంవత్సరమున చింతనొందదు, కాపు మానదు. నది ఒడ్డు పక్కన ఉన్న, నది పక్కన ఉన్న చెట్టు అది ఎంతగా పచ్చగా ఉంటుందో, నీరు లేకపోయిన తర్వాత దినాల్లో కూడా కాలాలు మారుతున్నప్పుడు కొన్నిసార్లు కాలం కట్టవేసినా కూడా ఆ చెట్టు అనేది పచ్చగా ఉంటుంది. దాని పూత మానదు, దాని యొక్క కాపు మానదు. ఏది వచ్చినా సరే అది ఏది కూడా భయపడదు. దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు, దేవుని సత్యాన్ని అనుసరించి నడుస్తున్నప్పుడు, దేవుని వాక్కు మనకు తోడై ఉన్నప్పుడు దేనికి మనము భయపడము. అందుకే అంటున్నాడు హిజ్కియా, నీ సత్యాన్ని అనుసరించి నడుచుకున్నానయ్యా, నీ సత్యాన్ని అనుసరించాను. దేవుని యొక్క ఉద్దేశమును మార్చగల కారణం ఏంటంటే యథార్థుడై ఆయన హృదయం కలిగి ఉన్నాడు. రెండవదిగా దేవుణ్ణి అనుసరించి, సత్యాన్ని అనుసరించి నడుచుకున్నాడు. సత్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. దైవవాక్కు నీకేం చెప్తున్నది? దైవవాక్కు నీతో ఏం మాట్లాడుచున్నది? దేవుడు నీతో ఏం చెప్తున్నాడు? నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమన్నాడు, క్షమించమన్నాడు. క్షమిస్తున్నావా? వాళ్ళ గురించి నువ్వు ప్రార్థిస్తున్నావా? వాళ్ళ మేలు కోరుతున్నావా? సత్యాన్ని అనుసరించిన వాడుగా ఉన్నాడు. సత్యము అది వాస్తవము. మూడవదిగా చూద్దాము, 2వ దినవృత్తాంతాలు 31వ అధ్యాయము 20వ వచనము. హిజ్కియా యూదా దేశమంతటను ఇలాగును జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయుచు వచ్చెను. చాలండి. మూడవదిగా హిజ్కియా దేవుని దృష్టిలో అనుకూలముగా జీవించాడు.
మందిరపు క్రమం విధులు నిర్వహించాడు. యెరూషలేము తిరిగి వచ్చి యాజకులు, లేవీయులు వాళ్ళకు పోషణకరమైన విషయాలు, పనులు చేపట్టాడు. ఆయన రాజ్య పరిపాలన విషయంలో ఎన్నో పనులు దేవుని కొరకు చేసి ఉన్నాడు. ఆ యొక్క విగ్రహాలను ఆ మందిరం విషయంలో గొప్ప పనులు చేసి ఉన్నాడు. గొప్ప పనులు జరిగించాడు. పశు సంపదలను 10వ వంతు భాగములు దేవునికి ఇవ్వాలని ఆజ్ఞాపించాడు. మంచి పనులు. యెహోవా హిజ్కియా దేవుని దృష్టికి అనుకూలముగా ఉన్నాడు. ఎటు పడితే అటు వాలిపోవటం కాదు. ఆ జీవము గల దేవుడు నీవు నేను కలిగి ఉన్నాము. కష్టం వచ్చినప్పుడే దేవుడు, ఇష్టం వచ్చినప్పుడే ప్రార్థన కాదు. కష్టాలలో, కన్నీళ్ళలో, సుఖములో, బాధలో అన్నిట్లో కూడా దేవుని మనం కలిగి ఉండాలి. దేవుని దృష్టి మన మీద పడినప్పుడు మనకు సంతోషముగా ఉన్నా, బాధలో ఉన్నా ఆయన మనపై దృష్టి నిలిపినప్పుడు ఎలా అనుకూలంగా జీవిస్తున్నాం అనేది చూస్తున్నాడు. అనుకూలముగా ఉండాలి. హిజ్కియా దేవుని దృష్టిలో అనుకూలంగా జీవించాడు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును. చాలండి. హిజ్కియా యూదా దేశమంతా అలా జరిగించాడు. మంచి పనులు, ఏమైతే పనులు ఉన్నాయో దేవుణ్ణి అనుసరించే ఆ పనులు, ఆ లేవీయులు విషయంలో కానీ, అలాగే యాజకుల విషయంలో ఆ మందిర పని, దేవుని పని అంటే చాలా నిర్లక్ష్యముగా ఉన్నారు. దేవుడు రక్షణ అంటే చాలా నిర్లక్ష్యముగా ఉన్నారు. కానీ హిజ్కియా రాజు దేవుని దృష్టిలో అనుకూలముగా ఉన్నాడు. దేవుని కోరినట్టే ఆయన ఉన్నాడు. ఏమైతే కోరుకుంటున్నాడో అదే రీతిగా ఉన్నాడు. హిజ్కియా మంచి కార్యాలు బట్టి దేవుడు అతనికి ప్రతిఫలాన్ని ఇచ్చాడు, అనుగ్రహించి అతను వర్ధిల్ల చేశాడంటండి. వర్ధిల్ల చేశాడు. నువ్వు ఎదగాలి అంటే నువ్వు దేవుడు నీకు కొన్ని ఆ పనులు అప్పగిస్తాడు. ఆ పనుల ప్రకారం మనము చేయాలి. హిజ్కియా చేశాడండి. అందుకే ఏమంటున్నాడు? నీ ప్రవర్తన ఎలాంటి ప్రవర్తన? మనుషులు కనిపించేటట్టు ప్రవర్తన. దేవుని పిల్లలముగా మనుషుల దగ్గర నటిస్తున్నామేమో, కానీ దేవుడి పట్ల మనము దేవుణ్ణి ఎదుట మనం నటించలేము. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు ఎలా జీవిస్తున్నావు, ఎలా నీవు జీవిస్తున్నావు అని. కీర్తనలు 42:8 చరణము. ఆయనను పగటివేళ యెహోవా తన కృప కలుగను ఆజ్ఞాపించును, రాత్రివేళ ఆయనను గూర్చిన కీర్తనయు, నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. చాలండి. ఇక్కడ హిజ్కియా మళ్ళీ ఏమంటున్నాడంటే, 4వదిగా దేవుని కృప కొరకు ఎదురు చూస్తున్నాడు. దేవుని కృప కొరకు ఎదురు చూస్తున్నాడు. అయ్యా, నీ కృప నాకు కావాలి, నీ కృప లేకుండా నేను బ్రతకలేను, దయతో నన్ను కరుణించు ప్రభువా, నీ జాలితో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని అంటున్నాడు. దేవుని కృప. హిజ్కియా దేవుని కృప కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆయన కృపామయుడు, కృపాసాగరుడు, ఆయన దీర్ఘశాంతుడు, దయాళత్వము కలిగిన వాడు. అందుకే అంటున్నాడు, దేవుని కృప కొరకు ఎదురు చూపు. నువ్వు చేసే ప్రతి చిన్న ప్రార్థన చాలా విలువైనది. ఎక్కువ ప్రార్థన చేయటం కాదు, కానీ చిన్న ప్రార్థన నుంచి, హృదయములో నుంచే వచ్చే ప్రార్థన ఆయన వింటాడు. వినయముతో చేసిన ప్రార్థన ఆయన వింటాడు. విధేయతతో చేసిన ప్రార్థన ఆయన వింటాడు. ఒక గంటగా చేసే ప్రార్థన కాదు. వాళ్ళు ఏమనుకుంటారో, నేను చిన్న ప్రార్థన చేస్తున్నాను. చాలామంది ప్రార్థన చేస్తారు. మీకు చాలాసార్లు చెప్పాను, ప్రార్థన చేయి. నీకు దేవుడు ఇచ్చిన సమయాలను బట్టి, సందర్భాలు బట్టి. కొంతమంది ప్రార్థనలు ఎలా చేస్తుంటారు? సమయాలు, సందర్భాలు బట్టి మనం చేయాలి. పెళ్లి దగ్గరికి వెళ్ళి అక్కడ చనిపోయిన గురించి ప్రార్థన చేస్తే బాగుంటుందా? చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెళ్లి గురించి ఎత్తితే బాగుంటుందా? సమయం, సందర్భాలు బట్టి ప్రార్థించాలి. అలాగే ఆ ఎంతసేపు ప్రార్థన. కొంతమంది ప్రార్థన చేస్తుంటారు, గూడ్స్ బండే, వింజను ముఖ్యం,
ఎక్కడ ఎంతసేపు చేయాలి? మళ్ళీ ఏమంటారు? ఒక తండ్రి ఒక బిడ్డ చేసే ప్రార్థన అంటండి, దేవుని సహాయము కోసం అడిగే ప్రార్థన. తన చిన్న బిడ్డ వచ్చి తన తండ్రిని అడిగినప్పుడు తండ్రి ఏం చేస్తాడు? తండ్రి ఎలా చేస్తాడు? తండ్రి ఒక వ్యాపారి అనుకోండి, దుకాణం సరుకుల వ్యాపారం. ఆ కుమార్తె వచ్చి, నాన్న ఆ బఠానీలు నాకు ఇవ్వా అన్నప్పుడు, తీసుకో అమ్మా నేను పనిలో ఉన్నాను అన్నప్పుడు, ఆ పాప వచ్చి మళ్ళీ 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 అడుగుతున్నప్పుడు, ఆయన ఇసుకిస్తున్నప్పుడు ఆయన గబగబా ఆ యొక్క బఠానీలు మూత తీసి ఒక గుప్పిడి తీసుకొని ఆమె చేతిలో పోస్తుంటాడు. అప్పుడు ఆ నాన్న అంటాడు, అమ్మ ఎందుకు తీసుకోవటానికి నీకు అధికారం ఉంది కదా అంటే, నేను తీసుకుంటే నా చేతుల్లో కొంచెమే వస్తాయి, నువ్వు ఇస్తే నాన్న నా ఇంత దోషుడు వస్తాయి కదా. మన ప్రార్థన మన దేవునికి ఇష్టంగా ఉండాలి, ఇసుకిచ్చేటట్టుగా ఉండకూడదు, నేరుగా. అందుకే రహస్యమందున్న నీ తండ్రికి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలాగుండాలి? ఉపవాస ప్రార్థన చేస్తున్నా చాలామంది చెప్పుకుంటారు ప్రార్థన అని, కానీ ఎలా ఉండాలి? నీ హృదయ తలుపులు వేసుకొని, అంటే ఒక గదిలోకి వెళ్ళిపోయి తలుపులే వేసుకొని తలంటుకొని ఆ ప్రార్థన అనేది కాదు. నీ హృదయములో తలుపు వేసుకొని ఈ లోక విషయాలు నీలోకి రాకుండా హృదయం లోతుగా దేవుణ్ణి ఆరాధించుట, దేవుణ్ణి రహస్యమందున చూస్తున్నా. అందుకే ఏ విషయము నువ్వు రహస్యంగా దేవుడికి చెప్పాలనుకుంటున్నప్పుడు ఆ రహస్యాన్ని దేవుడు వింటున్నప్పుడు మైకల్లో చెప్పం కదా, దేవుని మాట ఆ హృదయంలో నుంచి వచ్చే మాట, చిన్న మాట ఆయన వింటున్నాడు. హల్లెలూయా. నీవు దేవుని విషయంలో నీ కరుణ నాపై చూపు ప్రభువా, నీ జాలి నాపై చూపు ప్రభువా, నీ కృప లేకుండా నాకు ఈ స్థితి లేదు, నీ కరుణ కటాక్షము లేకుండా నేను ఉనికి జీవించలేను. విశ్వాసముతో ప్రార్థించాలి. కృప అంటే అర్హత లేని మన జీవితాలకు ఈరోజు మనకి అర్హులుగా దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. తను ఒకగానొక కుమారుని లోకానికి పంపించి వెళ్ళలేని త్యాగమూర్తిగా అయినాడు. తాను తగ్గించుకున్నాడు. అన్ని నామముల కంటే హెచ్చింపబడినది ఆయన నామం. హల్లెలూయా. నీవంటే నేనంటే ఆయనకి ఇష్టం. నీ మీద నా మీద ప్రేమ ఒకటే. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన ప్రేమ అది. దేనికి అర్హులము కావో దాన్ని అర్హులుగా చేసేదే దైవ కృప. ఇచ్కియా ఆ కృప కొరకు, నీ కృప కొరకు ఇక నేను చేసింది ఏదీ లేదు, తనంటూ ఏదో చెప్పుకున్నాడు. తన హృదయం ఏంటో తెరిచి మాట్లాడుతున్నాడు. నేను యథార్థంగా నీ సన్నిధిలో నడుచుకున్నాను, నీ సత్యాన్నే నేను అనుసరించాను, నీ వాక్యము ఉన్నదట్టుగానే నేను చేశాను, నువ్వు ఏదైతే నాకు చెప్పావో అదే నేను చేశాను. ఇప్పుడు నీ కృప కొరకు తప్ప నాకు దిక్కు ఏదీ లేదు. నీ కృప కొరకే నేను ఎదురు చూస్తున్నాను. ఇదంతా నాది అంటే ఏది కాదు, కేవలం నీవు నేను ఉన్నామంటే ఆయన కృపను బట్టే. హల్లెలూయా. ఏ రోజో మనం మరణించేవాళ్ళం, ఏ రోజో యాక్సిడెంట్లో కానీ అనేకమైన ఆపదల్లో మనం మరణించి ఉన్నవాళ్ళం. కానీ ఈరోజు మనం దేవుని సన్నిధిలో సజీవముగా ఉన్నామంటే అది కేవలము ఆయన కృపే. ఆయన ఎన్నడూ కూడా తన బిడ్డల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టాడు. దేవుని పిల్లలుగా చేశాడు. ముందు ఎలా ఉన్నాము? దేవునికి విరోధస్తులయ్యాము. దేవునికి మనకు మధ్య అనేది అగాధం వచ్చినప్పుడు, దేవునికి మానవునికి సంబంధం కోల్పోయినప్పుడు దేవుని ప్రేమ మనల్ని జతపరిచినది. ఆ కలువరి యాగములో క్రీస్తు మరణించి దేవుని మానవుని కలపటము ద్వారా దేవుని కృప ఉచితముగా వచ్చినది. ఆ ఉచితమైన కృప మనందరికీ పంచిపెట్టాడు. హల్లెలూయా. కేవలము ఆయన కృప. నీ కృప లేనిదే, నీ దయ లేనిదే, నీ జీవించలేని యేసయ్యా. మనం జీవించలేము. ఆయన కృప కొరకు మనం వేడుకోవాలి, ఆయన దయ కొరకు మనం వేడుకోవాలి, ఆయన జాలి కొరకు మనం వేడుకోవాలి. మనం చూసినప్పుడు ఆయనకి జాలి కలగాలి. కోపం రేపించే పనులు మనం చేయకూడదు. నీ ప్రార్థన నీ చుట్టూ ఉన్నవారి, నీ కుటుంబస్తులకి కంచి వేసేటట్టుగా ఉండాలి.
నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, నువ్వు ఇక్కడ చేస్తున్నప్పుడు పలానా దేశంలో ఉన్నా కూడా నీ బిడ్డలు రక్షింపబడతారు. అలాంటి ప్రార్థన నేను కలిగి ఉండాలి. దేవుని పిల్లలుగా చేయటానికి ఆయన కృప, దేవుని స్నేహితులుగా చేసేదే ఆయన కృప. హల్లెలూయా. దేవుడి స్నేహితులం అంటాం మనము. అందుకే దేవుని దూతల సైతం తీర్పు తీర్చటానికి మానవులకు నియమించాడు. దేవుడు ఎంత గొప్ప దేవుడు అయ్యా మన దేవుడు, ఎంత శక్తి సంపన్నుడు మన దేవుడు, కృపా సమృద్ధి గల దేవుడుగా ఉన్నాడు. ఆయన కృప కొరకు మనము ఎదురు చూడాలి. మనం అర్హులం కాము, ఆయన రక్తాన్ని బట్టి మనం అర్హులయ్యాము. హల్లెలూయా. దత్తపుత్ర ఆత్మను కలిగి ఉన్నాము. ఆయన రక్తాన్ని, వెలలేని రక్తాన్ని చిందించి మనల్ని కన్నాడు ఆయన. నేను ఆయన సొత్తులంగా ఉన్నావు. హల్లెలూయా. ఆయన కృప కొరకు ఎదురు చూస్తే ఆ భావము, కృపను బట్టి ఆయన ఆరాధించే అనుభవం చాలా గొప్పది. ఒక్కసారి దేవుని సన్నిధిలో ఎలాగ అడగాలంటే, బతిమలాడే ప్రార్థన, అయ్యా ఒక్కసారి అయ్యా గోడ తట్టు తిప్పి నీ సన్నిధిలో యథార్థ హృదయము కలిగి నేనున్నానయ్యా, నీ యొక్క సత్యాన్ని నేను అనుసరించాను ప్రభువా. ఇప్పుడైతే నీ కృప కొరకు నేను ఎదురు చూస్తున్నాను. నీవు నా మీద జాలి పడకపోతే ఎవరు పడరు. ఒక రాజు చేస్తున్న ప్రార్థన, ఆయన కృప, క్రీస్తులో ఏకమవటం, క్రీస్తు ప్రేమను నింపుకోవటం, ఆ ప్రేమ విషయము, ఆ కృప ఉచితముగా వచ్చేది, ఉచితముగా కొనాల్సిన అవసరం లేదు, ఉచితంగా మనకి ఇచ్చి ఉన్నాడు. ఆయన కృప కొరకు మనం ప్రార్థించాలి. ఒక యవనస్తుడు, మీరు వినే ఉంటారు, ఒక పాస్టర్ గారు అంట, యవనస్తుని పిలిచి, చూసారా ఆ పిల్లోడు ఎంత ప్రార్థన చేస్తున్నాడో, మీరు ఎందుకు అట్లా గాలికి తిరుగుతున్నారు, చక్కగా వస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, వెళ్తున్నాడు, మీరు ఎందుకు అట్లా అంటే, ఆ పిల్లలు అంట నవ్వారంట. అయ్యగారు, ఆయన కృప కొరకు అంటే అది కాదయ్యా, చర్చిలో ఒక కృప అనే అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి కోసం వచ్చి ప్రార్థన చేస్తున్నాడు అయ్యా అంటుంది. అర్థమవుతుందండి? దేవుని కటాక్షం మనం పొందుకోవాలి, దేవుని కరుణతో మనం బతకాలి. మనకి ఆస్తులు అంతస్తులు ఆపదల్లో ఆదుకోలేవు, అక్కడికి రావు. భయంకరమైన విపత్తు మనం చూస్తున్నాము, వింటున్నాము, కంటున్నాము. ఎంత భయంకరమైన దేశాలు, మంచి అన్ని టెక్నాలజీలు ఉన్నా కూడా దేశాలే భయాందోళన కలిగించే విషయాలు మన చెవిని వినపడినప్పుడు మన ఆస్తులు అక్కడికి వస్తాయా? ఏది కూడా మనల్ని ఆదుకోలేదు. దైవం కృప అలా అంత ఉందో, దేవుని ఉగ్రత కూడా అంత ఉంది. హల్లెలూయా. దేవుని ప్రేమ ఎంత ఉన్నదో, దేవుని కోపం కూడా అంత ఉన్నది. ఎన్నిసార్లు నువ్వు మాటికే ఆయన గాయాలను రేపుతున్నావు, ఎన్నిసార్లు ఆయన ప్రేమని చులకనగా చేస్తున్నావు. ఆయన కృపతో నిన్ను పిలుస్తున్నాడు. దేవుని దగ్గరికి రాకుండా, ఇదంతా నాదే, నేను కష్టపడ్డాను కాబట్టి, నేను చేశాను కాబట్టి ఇదంతా నేనే ఇస్తున్నాను అనుకుంటున్నాను. దేవుని గనక కోపం ఇస్తే గనక ఏమవుతామో ఆలోచించండి ప్రియజనాంగమా. దేవుడు ఉచితముగా ఆయన దయ ఇచ్చి ఉన్నాడు, కరుణ ఇచ్చి ఉన్నాడు. ఎన్ని మార్లు ఆయన మనసు నొప్పించినా, బాధ పెట్టినా ఇంకా మనపై జాలి పడుతూనే ఉన్నాడు. కృప కొరకు, దేవా నీ కృప కొరకు నేను ఎదురు చూస్తున్నాను, దయతో నన్ను జ్ఞాపకం చేసుకో. దేవుడు మర్చిపోడండి. ఎందుకంటే చూడుము నా అరిచేతుల్లో నేను చెక్కుకొని ఉన్నాను. తల్లి అయినా మర్చినేమో కానీ నేను మరవను. అరిచేతుల్లో చెక్కుకున్నానంటే గాయాలుగా చెక్కుకున్న దేవుడు, ఒక చిన్న దెబ్బ తగిలినా, ఒక ముళ్ళు గుచ్చుకున్నా పదే ఏది వచ్చినా గుర్తు, ఆ నొప్పి అనేది మనల్ని స్పర్శ అనేది బాధ పెడుతూనే ఉంటుంది. దేవుడు మనల్ని గాయముగా ఆయన చేతుల్లో చిక్కుకున్నాడు, మన కొరకు ధారపోసాడు. ఆయన ప్రేమ, ప్రాణము అంతగా మనల్ని ప్రేమించాడు. ఆయన కృప అత్యున్నతమైనది. ఆయన కృప, ఆ కృప కొరకు మనం ఎదురు చూడాలి. నువ్వు ప్రార్థిస్తున్నావు మంచిదే, నువ్వు అడిగి ఉన్నావు మంచిదే, మంచిగా నడుచుకుంటున్నావు మంచిదే.
ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఆయన కటాక్షం మీద నువ్వు ఆధారపడ్డావు. దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. కొంచెం ఆలస్యమైనంత మాత్రాన దేవుడు నీ ప్రార్థన కొట్టివేయడు, తిరస్కరించడు, ఆయన త్రోసివేయడు. ఓర్పుతో నేర్పుతో ఎదురు చూడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. దేవుని కృపను బట్టి ఆ పరలోకములోకి ప్రవేశించబోతున్నాము. ఒక యువరాజు వెళ్తున్నాడు. చాలా నుంచి ఒక పేద యవనస్తుడు చాలా అతను అన్నీ కోల్పోయి బాధపడుతున్నాడు. రాజుకు మనవి విన్నవించుకోవాలని. అతని వస్త్రధారణ బాగోలా. అతను ఏమాత్రము కూడా రాజుని కలిసేంత ఇది లేదు. సరైన వస్త్రాలు సరైన బాగోకపోతే రాజుతో మాట్లాడతా కీలుంటుందా? ఆ గెడ్డముతోనూ ఆ జుట్టంతా చెరిగిపోయి పిచ్చి బట్టలు, చిరిగిపోయిన బట్టలు. అయితే ఎన్నిసార్లు వచ్చినా కూడా తన రాజుకు చెప్పుకోవలసిన అవసరతలు తనకు సహాయం చేస్తాడని విన్నవించుకోవాలనుకున్నా కూడా అక్కడ ఉన్న సైన్యము అతన్ని లోపలికి ఆ రాజకోటలోకి వెళ్ళనివ్వటల్లా. తీవ్రవాదేమో, బండిపోతేమో, రాజుకు హాని కలుగుద్దేమోనని. అయితే యువరాజు అతను వెళుతూ అతని మీద జాలిపడి ఆయన గుర్రం మీదే ఎక్కించుకున్నాడు. అప్పుడు ఎవరన్నా ఆపగలరా? ఎవరు ఆపలేరు. ఆయన తీసుకెళ్ళి నేరుగా రాజు దగ్గరికి తీసుకెళ్ళాడు. ఎందుకంటే మీకు అర్థమయ్యేటట్టుగా మాట చెప్తున్నాం. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన కృపను బట్టి మనకి ఇచ్చిన ఈ యొక్క ఉన్నతమైన స్థానము, పరలోక స్థానం మనకి ఇవ్వబోతున్నాడు. నిరీక్షణ కలిగి అతిశయించుటకు మనం చేసే ప్రార్థనలు, యాచనలు ఎన్నడూ కూడా వ్యర్థము కావు. ఖచ్చితంగా ఆయన కృప కొరకు మనము ఎదురు చూడాలి. 5వదిగా మనము చూద్దాము. కీర్తనల గ్రంథము 6వ కీర్తన 7వ చరణం. విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి, నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి. చాలండి. అలాగే 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాలు. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను అది ఆయన మన మనవి ఆలకించుననిదయే. హిజ్కియా 5వదిగా ఆఖరిగా కన్నీటి ప్రార్థన చేశాడండి. కన్నీటి ప్రార్థన. చాలామంది కన్నీళ్ళు రావని అంటారు. కానీ దావీదు అంటున్నాడు, నేను కన్నీళ్లతో నా పరుపును తేల చేయుచున్నాను. ఏంటండి, ఒక కొంచెం కన్నీళ్ళు గుక్కిడి కూడా రావని అంటున్నారా? దేవుడు నమ్మిన వ్యక్తి వచ్చే సమస్యలు బట్టి అతను ఎంత కృంగిపోతాడో. దావీదుకు వచ్చిన మనోవేదన అతను పొరుపు తేల చేస్తుందంటే దాని అర్థము ఆ నీళ్ళల్లో అంత కూర్చొని ఏడటం కాదు, ఆ మనో దుఃఖము అంత తీవ్రంగా ఉన్నది దేవుని ఎదుట. ఇంతమంది నన్ను చుట్టూ ఉన్నారు. ప్రతి విషయంలో మనలో కూడా నీ ప్రార్థన ఏమైంది? నీ ఉపవాస ప్రార్థన ఏమైనది? నువ్వు పొద్దున్న లేచిన కాంచి సాయంత్రం దాకా బైబిల్ పట్టుకు తిరుగుతావు, దేవుడు దేవుడు అంటావు, అనేకమైన మాటలు శత్రుమోహ అననప్పుడు, దేవా నీవే నాకు శరణము కదయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకో. కానీ ప్రతి కన్నీరు, ఆయన పాదాల దగ్గర పడిన ప్రతి కన్నీరు వ్యర్థము కాదు. ఏమనుంది అక్కడ? చిన్న అక్షరం వేసి ఎక్కడ రాశాడండి? కవిలిలో ఉంచబడిన కదవానానికి అక్కడ ఎక్కడుందండి? ఏముంది? చిన్న పుట్టినోట్లో చూడండి, 6వ కీర్తన 6 ఎక్కడుంది? కవిలిలో అనగా ఎక్కడ? కిందకి ఒక చిన్న అక్షరం 1, పుస్తకములో వ్రాయబడినవి. మీకు ఇంకా అర్థం కావాలి చెప్పాలా? కీర్తనలు 6వ కీర్తన 6వ
ఏముందండి? ఆయన విచారముతో నా కన్నీళ్ళు నా పడకను కొట్టుకుపోచున్నవి, నా బాధతో కలిగి ఉన్నవి చిలికి ఉన్నవి కదా. దేవుని యొక్క మన కాచే కన్నీరు దేవుని యొక్క పుస్తకములో ఉన్నది. ప్రతిదీ కూడా ఆయన ఒక బుడ్డిలో దాచి ఉంచాడు. అర్థమవుతుందండి? మన కన్నీరు అంటండి బుడ్డిలో పెట్టి దాచి ఉంచాడు. నా కన్నులు గుంటలబడి ఉన్నవి కన్నీళ్లు కాచి. ఇర్మియా కూడా ప్రార్థించాడు కన్నీటి ప్రార్థన. ఎందుకో తెలుసా? ఈ జనులు నశించిపోతున్నారు. నశించిపోతున్న వారి కొరకు ఏది నీ భారం, ఏది నీ బాధ్యత? నీ కుటుంబంలో నువ్వు ఒక్కదానివే పరలోకానికి వెళ్తే సరిపోతుందా? నువ్వు ఒక్కడవే పరలోకానికి వెళ్తే సరిపోతుందా? నీ రక్త సంబంధికులు, నీ స్నేహితులు, నీ బంధువులు విషయంలో ఏది నీ ప్రార్థన? అయితే దేవుడు అంటున్నాడు, నువ్వు చేసే ప్రార్థన, కన్నీటి ప్రార్థన ఖచ్చితంగా అది నీ కవిలిలో, దేవుని పుస్తకంలో వ్రాయబడుతున్నది. మొండిబారిన బ్రతుకులకి కన్నీటితో ప్రార్థన మంచి ఫలితాన్ని ఇస్తుంది. కన్నీటి తుడవబడటం అంటే కన్నీటి ప్రార్థనే శరణం. కన్నీళ్ళు తుడవబడాలంటే మనం కన్నీరు కార్చినప్పుడే కదా యేసయ్య వచ్చి మన కన్నీళ్ళు తుడుస్తాడు. అందుకే మోకాళ్ళప్పుడు కన్నీటి ప్రార్థన సమాధానాన్ని తీసుకువస్తుంది. పశ్చాత్తాప ప్రార్థన. ఇన్నాళ్ళు దేవుని సమయాన్ని దొంగిలిస్తున్నామేమో, దేవునికి ఇవ్వాల్సినది సమయాన్ని ఇవ్వలేకపోతున్నామేమో. ఇచ్చికి ఆ జీవితం అంతా తను చేసిన ప్రార్థన దేవుని ఆ యొక్క ప్రణాళికల విషయంలో సైతము మార్చివేసినది కన్నీటి ప్రార్థన. పశ్చాత్తాప హృదయం కలిగిన ప్రార్థన, పశ్చాత్తాపంతో చేసే ప్రార్థన. ఆ ప్రార్థన అలాగే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు కూడా ఆయన కూడా కన్నీటితో ప్రార్థన చేశాడు. నాకు కన్నీరు రాదు అంటే అంత మొండి హృదయం నీకు ఉందేమో. హృదయాన్ని బద్దలు కొట్టుకో. కన్నీటి హృదయము ఎక్కడో విలువలేని వారి దగ్గరికి వెళ్ళి కాచడం నీ బాధ చెప్పడం కాదు. విలువైన దేవుని దగ్గరికి వచ్చి నువ్వు కన్నీటితో ప్రభువుని పాదాలకు తడుపు. అందుకే ఆయన చెల్లిస్తాడు. దేవుడు అంటున్నాడు, గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. నువ్వు దేవుని చిత్తానికి సారంగా నువ్వు అడిగితే ఖచ్చితంగా దేవుడి కార్యాన్ని చేస్తానంటున్నాడు. ఆయన చేస్తాడు. ఆయన అన్నడు కూడా ఊరికినే దేవుడు కాదు. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 20వ వచనము. ఆయనకి ఇష్టలు యథార్థముగా ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టలు. ఎట్లాంటి ప్రార్థన నువ్వు చేస్తున్నావు? యథార్థంగా, ఆర్భాటాలతో కాదు. నీ హృదయాన్ని దేవుని దుట్ట పరవాలి. హృదయంతో తెరిచి ప్రార్థన చేయాలి. దేవునికి ఇష్టముగా జీవించినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ ముందు ఇష్టపడతాడు. అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థన వైపునను ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. ఆయన చెవులు, నీతిమంతులు చేసే ప్రార్థన చెవులు దేవుడు వింటూ ఉన్నాడు. అయితే హిజ్కియా ప్రార్థించినప్పుడు ఏం కలిగిందండి? యెషయా గ్రంథము మళ్ళీ వచ్చేయండి. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 6వ వచనము. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్. 4వ వచనం చదవండి. యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చును, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ను నీకు ఇచ్చేదను, మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అషూరు రాజు చేతిలో పడకుండా విడిపించెదను. చాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలాంటి ప్రార్థనలు బట్టి దేవుడు ఇచ్చే జవాబు ఏంటో తెలుసా?
నువ్వు చనిపోతావని చెప్పిన ఆ ప్రవక్త మళ్ళీ వచ్చి నీ ప్రార్థన దేవుడు అంగీకరించి ఉన్నాడు, నీవు కాచిన కన్నీరు దేవుడు చూసి ఉన్నాడు. అయితే నువ్వు ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతావు? 15 సంవత్సరాలు నీకు ఆయుష్ని దేవుడు ఇచ్చి ఉన్నాడు. 10 మెట్లు ఎండ ఏది దీనికి సూచన ఏంటి అన్నప్పుడు ఆ 10 మెట్లు ఎండ కిందకి దిగి పైకి ఎక్కినాయి అంటండి. పొడిగింపు, దేవుడు ఆయుష్ని పొడిగించాడు. హల్లెలూయా. ఆయన ఉద్దేశాన్ని మార్చుకున్నాడు. నీ జీవితంలో వచ్చిన ఆ కష్టాన్ని దేవుడు తీసివేయలేడా? ఆయుష్ని ఇచ్చిన దేవుడు, ఆరోగ్యాన్ని ఇచ్చిన దేవుడు, ఆనందాన్ని ఇచ్చిన దేవుడు. ఆ సూర్యకాంతి మెట్టులు మరలా ఎక్కడం అనేది అద్భుతం కాదా? ఒక మానవుడు ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల వర్షం కురవలేదు. ఒక మానవుడు అదే మానవుడు ప్రార్థించగా వర్షం కురిచినది, ఆయుష్ పెరిగించినది. అలాంటప్పుడు నీకు వచ్చిన చిన్నపాటి సమస్య అనేది అంత పెద్దది కాదు. మనకి పెద్దగానే అనిపిస్తుంది, కానీ దేవుడికి చిన్నదే. ప్రభు సన్నిధిలో ఒప్పుకో, ప్రభువుని బ్రతిమలాడు. దేవుడు ప్రార్థన ఆలకిస్తాను అంటున్నాడు, అంగీకరిస్తానంటున్నాడు. నీకు ప్రతి విషయంలో తోడుగా ఉన్నానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు కదా. అలసిపోవద్దు, ఏసారిపోవద్దు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆఖరిగా ఒక వచనం చూసి ముగించుకుందాం. కీర్తనల గ్రంథము 21వ కీర్తన 2వ చరణం. అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు, అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. ఆయన ప్రార్థన మానక అంగీకరించి ఉన్నావు. హల్లెలూయా. దేవుడు మన ప్రార్థనను అంగీకరించి ఉన్నాడు. ఎలాంటి ప్రార్థన కలిగి ఉన్నాం? 5 విషయాలు మనం చెప్పుకున్నాం. 1, యథార్థమైన హృదయం కలిగి. 2వది, ఆయన సత్యమును అనుసరించువాడు. 3వది, దేవునికి దృష్టిలో అనుకూలంగా జీవించాడు. 4వదిగా, కృప కొరకు ఎదురు చూశాడు. 5వదిగా, కన్నీటి ప్రార్థన చేశాయి. ఇలాంటి ప్రార్థన నీవు నేను కలిగి ఉందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు స్తోత్రాలయ్యా. నీవు ఏమీ చేయలేని స్థితిలో ఉన్నావా? ప్రార్థన చేయి చాలు. నీ ఎదుటనున్న సమస్య నీకెంత పెద్దదైనా కావచ్చు, దేవునికి చాలా చిన్నది. దేవుని మీద ఆధారపడు, ప్రార్థించు, సమస్యలు తొలగిపోతాయి. ప్రార్థన అనే ఆయుధం నీ దగ్గర ఉన్నదే కదా. ఎన్ని సమస్యలు వచ్చినా నీ హృదయం కృంగపోనీకు. దేవునికి సమస్తము సాధ్యమే. శ్రమలు రాకముందే ప్రార్థన చేయి. శ్రమలు వచ్చిన తర్వాత నువ్వు ప్రార్థన చేయలేవు. ఎందుకంటే మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయమన్నాడు దేవాది దేవుడు. ఈరోజు నీవు ఏ స్థితిలో నీవు ఉన్నావు? ప్రార్థించే అనుభవం ఉన్నదా? దేవుని సన్నిధిలో మోకాళ్ళ అనుభవం నీకు ఉన్నదా? కన్నీటి ప్రార్థన ఉన్నదా? నువ్వు కన్నీళ్లతో పాదాలు కడిపినట్లయితే దేవుడు నీకు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు ఇంట్లో మాట దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. అందరూ మళ్ళగా కళ్ళు మూసుకొని వినిన వాక్యము మనలో ఫలింపు దయచేలాగున దేవుని ప్రణాళికను సైతము మార్చినటువంటి ఆ ప్రార్థన అనుభవంలోనికి మనమందరము నడిపించులాగా దేవుడు కృపను అనుగ్రహించులాగా ప్రార్థిద్దాం. ప్రభువా, నేను వాక్య ప్రకారము జీవిస్తాను. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకునండి. ఆ వాక్యానుసారమైనటువంటి ఆ శిలువ ధ్యానాన్ని మీరు ధ్యానించండి. వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని నేను జీవిస్తానని తీర్మానించుకున్నట్లయితే మీ కుడి హస్తాన్ని ప్రభు వైపు చూపి మీ తీర్మానాన్ని చూపించండి. వాక్యానుసారంగా నేను జీవించడానికి ఇష్టపడుతున్నాను, వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు అని మీరు అనుకున్నట్లయితే మీ కుడి హస్తాన్ని ప్రభు వైపు చాపి మీ తీర్మానాన్ని చూపించండి. చేతులు దించండి. థ్యాంక్ యూ. మీ కొరకు ప్రార్థిస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనములు. నీ యొక్క ప్రణాళికను సహితము మార్చినటువంటి ప్రార్థన శక్తి అనుభవంలోనికి మమ్మల్ని అందరూ నడిపిస్తున్నందుకు, నిన్ను వెంబడించే వారముగా, యథార్థ హృదయం కలిగే వారముగా, కన్నీటి ప్రార్థనతో నీ పాదాలు పట్టుకునే వారముగా, సత్యమును అనుసరించేవారుగా ఉండటానికి సహాయమును చేయండి.
యథార్థ హృదయముతో సత్యముతో నీ వాక్కులను మేము ధ్యానించే కృపను అనుగ్రహించమని ప్రతి బిడ్డను తీర్మానించుకున్న ప్రతి బిడ్డని నీ చేతికి అప్పగించుకుంటూ యేసును శక్తి కలిగిన నమ్మలు ప్రార్థించుకుంటున్నాము తండ్రి. అందరం అలాగే కండ్లు మూసుకుని సిలువ ధ్యానంలో మనం ఉందాం. ప్రాముఖ్యమైన సమయానికి మనం వచ్చి ఉన్నాము గనక కలువరి సిలువలో మన కొరకు రక్తము కార్చి మనకు బదులుగా సిలువ శ్రమను అనుభవించి మన కొరకు సిలువలో వేలాడుచున్న కరుణామయుణ్ణి తలపోసుకుంటూ ఆయన వాక్కు సెలవిచ్చిన ప్రకారం నన్ను జ్ఞాపకం